ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న మా మెషిన్ ఇది మయూరా అండి. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఇది ఒక మెషిన్ 3 మెషిన్లు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ముందు ఇక్కడ చూస్తున్నారో ఇది బ్యాక్ హో బకెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది ఇంతకుముందు ఇప్పుడు ఈ బ్యాక్ హో బకెట్ ఏదైతే ఉందో ఇది మీరు మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లకే ఇది వాడుకోవచ్చండి. ఇదే దాని కింద మీకు డోజర్ ఉంది. మీరు ఏదైతే కాలువలు తవ్వుతారో మట్టి బయటకు తీస్తారో అది మళ్ళీ పూడ్చడానికి మీకు ఇది పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అండి ఈ మెషిన్ ఇంతకుముందు మన దగ్గర ఉన్న బ్యాక్ హోల్ ఏవైతే ఉన్నాయో అవి మన ట్రాక్టర్లకు మనం పెట్టుకునే దగంగా లేవు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ట్రాక్టర్ బ్యాక్ హో మెషిన్ అండి. మీ ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ అయినా ఎనీథింగ్ అరౌండ్ 35-40 హెచ్పి మీ దగ్గర ఏ ట్రాక్టర్ ఉన్నా కూడా దానికి మీరు బ్యాక్ హో అటాచ్మెంట్ లాగా ఇది పెట్టుకొని ఇప్పుడు మీకు లక్ష్మణ్ గారు చూపిస్తారు దాన్ని మీరు ఎలా వాడుకోవచ్చు. దానికి మళ్ళీ వేరే కంట్రోల్ లివర్స్ ఉంటాయండి. మీ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ తోటే ఈ మొత్తం మెషిన్ నడుస్తుంది. ఈ బ్యాక్ హో అటాచ్మెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మీ ట్రాక్టర్లకే వాడుకోవచ్చండి. ఈ ట్రాక్టర్ అటాచ్మెంట్ వచ్చి మీ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 35 హెచ్పి 40-45 హెచ్పి ఇలాంటి ట్రాక్టర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి ఆ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ తోటే మీరు మొత్తం ఎంటైర్ బ్యాక్ హో మెషిన్ వాడుకొని మీ పొలం పనులకి మీరు దీన్ని పొలం పనులకి మీరు వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లక్ష్మణ్ గారు మీకు దాన్ని ఎట్లా ఆపరేట్ చేయొచ్చు ఎంత ఈజీగా దాని ఆపరేషన్ ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న హైడ్రాలిక్ లివర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అలాంటివి కూడా అవసరం లేదండి. ఇది మీరు చాలా ఈజీగా ఆల్రెడీ ఎంత ఈజీగా ఆపరేట్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. ఇవి ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇది స్టెబిలైజర్స్ అంటారండి. దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్లో అట్లాంటి చోట్ల ఉంటే ఈ స్టెబిలైజర్ని వాడుకొని మీరు బ్యాక్ హోది వాడుకోవచ్చండి దీంతో. ఇప్పుడు మీకు బ్యాక్ హో చూపించాము, డోజర్ చూపించాము. ఇక్కడ ముందుకు వస్తే మీకు ఇది ట్రెంచర్ అంటారండి. ఇది మీకు వాటర్ పైప్ లైన్ ఏదైతే ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్కి స్ప్రింక్లర్ ఇరిగేషన్కి అలాంటి ఏ చోట్ల అయితే మీరు కింద పైప్ లైన్ వేసుకోవడానికి వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి దేనికైతే ఉంటుందో వాటన్నిటికీ ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఆల్మోస్ట్ మీకు 100 mm పైప్ అంటే 35 mm 40 mm డ్రిప్ పైపులు వేసుకోవడం నుంచి 2 feet పైప్ లైన్ వరకు మీరు ఇది వాడుకోవచ్చండి. ఇప్పుడు ఎంత లోతుకి ఇది మీరు వెళ్తుంది అని అంటే ఆల్మోస్ట్ మీకు 1 feet 2 feet అలా 6 అడుగుల వరకు 1 అడుగు నుంచి 6 అడుగుల డెప్త్ వరకు మీరు పైప్ లైన్ వేసుకుంటూ దీన్ని వాడుకోవచ్చు.